అలాగే శ్రీను గారికి, కృష్ణ, సన్యాసిరావు, మూర్తి, సంతోష్ అందరికీ కూడా నమస్కారాలు. మరి రేపు ఎల్లుండి నుంచి మనం వినాయక ఆవత్సవం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. వినాయక చవితి ఏదైనప్పటికీ అది 21 రోజులు దాకా కొంతమంది ఉంచితే 9 రోజులు దాకా కొంతమంది ఉంచితే ఈ మట్టి విగ్రహాలు ఎందుకు వస్తున్నామంటే పొల్యూషన్ బారి నుంచి మనలందరినీ కూడా మనమే కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ రైతు వాడకాలు తగ్గించాలని, పూర్తిగా నిషేధించాలని, అలాగే కెమికల్తో తయారు చేసినటువంటి విఘ్నేశ్వర విగ్రహాలని కూడా నిషేధించబడ్డది. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మన ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నందుకు ఇప్పటికే పొల్యూషన్తో చాలా రోగాలకి, నీటి బాధలకి గురవుతున్నాం. ఇక ఇలాంటి విగ్రహాలు కూడా కెమికల్తో తయారు చేసిన విగ్రహాలు కానీ, అలాగే ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి ఆర్టికల్స్ మనం ఓడి వల్ల మన ప్రాణానికి ప్రమాదం ఏర్పడే వ్యాధులు వస్తాయి కనుక మట్టితో తయారు చేసిన వినాయకుడి తాలూకా విగ్రహాలే మన మాజీ శాసనసభ్యులు జగన్ ఆదేశాల ప్రకారంగా మాజీ సీఎం ఆదేశాల ప్రకారంగా గత 5 సంవత్సరాలుగా కూడా మనం ఆ రకంగా మట్టి విగ్రహాలను అందించడం జరుగుతుంది. మరి ఈరోజు గోవింద ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నా చేతుల మీదుగా అందజేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దలందరికీ కూడా అందరికీ ముందుగా ఏ విధమైనటువంటి విఘ్నాలు, నీలాపనిందులు, ఆపులు, అపవాదులు లేకుండా ఉండాలంటే వినాయక పూజతోనే మనం అన్ని కార్యక్రమాలు, పూజలు కానీ, శుభకార్యాలు కానీ అన్నీ జరుపుకుంటాం. అలాంటి వినాయకుడి తాలూకా ఆశీస్సులు ఏ విధమైనటువంటి విఘ్నాలు, నీలాపనిందులు, ఆపులు, అపవాదులు లేకుండా ఉండాలంటే వినాయకుడి తాలూకా మరి పూజా కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం. ఖచ్చితంగా వినాయకుడు చవితి రోజున చంద్రుడి ముఖం కూడా మనం చూస్తే మనకు ఇబ్బందులు ఏర్పడతాయి కనుక వినాయకుడు పూజ చేసిన తర్వాతనే మరి సాయంత్రం చంద్రుడి ముఖం చూడాలంటే ముందుగా వినాయకుడు పూజ చేసుకుని అత్యంతలు మన తల మీద తీసుకున్న తర్వాత చూస్తేనే మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు కనుక అంత